So morning 4:30 లేచి కొంచెం ఫ్రెష్ అప్ లాగా అయ్యి we came to this place. Basically this place name is Bahubali Hills in Udaipur. And by the way, hey guys, Nishant here. Welcome back and good morning from City of Lakes, Udaipur. What a morning, seriously what a morning. 360 degree view. Wow. Just wow. సో ఇప్పుడే సన్ రైజ్ అయిపోయింది అండ్ ఇక్కడ నుంచి ఒక ట్రెక్కింగ్ పాత్ ఉంది. బాహుబలి హిల్స్లో ఒక లేక్ ఉంటుంది. ఇట్లా లొల్లి చేస్తేనే పిచ్చి దొక్కుతుంది. సో అక్కడికి ఇప్పుడు ట్రెక్ వెళ్ళాలి. సో యాక్చువల్లీ మా హాస్టల్ వాళ్ళు ఆర్గనైజ్ చేసేది ఇది పర్ హెడ్ సమ్వేర్ అరౌండ్ 700. సో మేము నలుగురం కాబట్టి మాకు 2 యాక్టివాలు ఇచ్చారు. సో యాక్టివా మీద ఇక్కడికి వస్తాం. ఓవరాల్గా మా గ్రూప్ సైజ్ వచ్చి సమ్వేర్ అరౌండ్ 10. And take a look at the location again. Complete 360 degree view. What a golden hour. You can see it on my skin as well, right? So that's how it is. Otherwise ఇక్కడ కొంచెం డిఫికల్టీ ఉంది, like climbing the rock. I might need a helping hand. So let's go. So this is our gang for today. How's it, boys? Cool. పొద్దున్న నుంచి మన సీనిక్ రోడ్లలో తిరుగుతున్నాం అసలు. ఇమాజిన్, హైలీ రికమెండెడ్ యాక్టివిటీ ఇన్ ఉదయ్పూర్. ఎర్లీ మార్నింగ్ లేచి రోడ్ల మీద వాడండి, ఎస్పెషలీ మా హాస్టల్ వాళ్ళు అరేంజ్ చేసిన యాక్టివిటీ. అండ్ పార్ట్ ఆఫ్ ద యాక్టివిటీలో వాళ్ళే బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ దిస్ ఈజ్ అవర్ బ్రేక్ఫాస్ట్. సో నేను 700 ప్యాకేజ్ అని చెప్పిన కదా. సో అందులోనే యాక్టివా ఇస్తారు, వాళ్ళే పెట్రోల్ పోస్తారు అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మొత్తం ఓవరాల్గా 4 లొకేషన్స్కి తీసుకుపోతారు. ఫస్ట్ వన్ ఈజ్ సన్ రైజ్, దెన్ ద బాహుబలి హిల్స్, దెన్ ఫటే సాగర్ లేక్, ఇంకేదో ఉంది నాకు గుర్తొస్తుంది. I'll show it to you anyway. But look at this location. Beautiful. సో ఈ నుంచి ట్రెక్ చేసుకుంటా పోవాలి. Look at the location. అండ్ ఈ లేక్ ఏదైతే ఉందో ఇట్స్ కాల్డ్ బడి లేక్. అండ్ ఇది ఒకప్పుడు టైగర్ హిల్ అంట దీని నేమ్, కానీ ఇప్పుడు బాహుబలి హిల్స్. బాహుబలి హిల్స్ ఎందుకు వచ్చిందంటే ఒక యూట్యూబర్ గాడు వచ్చి అదేంది బాహుబలిని కట్టప్ప ఈయనే చంపిండు అని చెప్పి వీడియో తీసిండట. అప్పటికెళ్ళి బాహుబలి హిల్స్ అంట. ఏం చెప్తానరా మీరు యూట్యూబర్ గాళ్ళు. ఇట్లాంటి లేక్స్ ఎన్నో ఉన్నాయి ఉదయ్పూర్లో. దట్స్ వై ఇట్స్ కాల్డ్ యాజ్ లేక్ సిటీ. పొద్దున్న నుంచి అసలు అమేజింగ్ సన్రైజ్. బడి సాగర్ లేక్ మస్ట్ విజిట్ ప్లేస్.
ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి రూఫ్ టాప్ క్యాఫేలో కూర్చున్నాం అండ్ వేరింగ్ దిస్ రాజస్థానీ అవుట్ఫిట్ మేడ్ కంప్లీట్లీ విత్ ఆర్గానిక్ కలర్స్. ఐ మీన్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్ కలర్స్ ఉంటాయి కదా, దాంతో చేసిర్రు. అండ్ ప్రింట్ కూడా చూస్తున్నారా, కంప్లీట్ రాజస్థానీ ప్రింట్ అండ్ మేడ్ విత్ కాటన్. సో ఇప్పుడు లంచ్ చేసేసి విల్ ఎక్స్ప్లోర్ రెస్ట్ ఆఫ్ ఉదయపూర్. Done with our breakfast and lunch and rest of the Udaipur explore చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ నుంచి విల్ గో టు ద సిటీ ప్యాలెస్. జస్ట్ బ్యాక్గ్రౌండ్లోనే ఉంది, వాకబుల్ డిస్టెన్స్. సో విల్ కవర్ దాట్ ఫస్ట్ అండ్ లేటర్ I'll tell you where. సిటీ ప్యాలెస్. ఎస్, ఇట్స్ బ్యూటిఫుల్, బట్ చాలా గలీజ్గా దొబ్బేస్తున్నారు. ఎంట్రీ పర్ హెడ్ 400 అంట. అది బట్ ద ప్యాలెస్ ఇస్ బ్యూటిఫుల్, ఏ మాట కామాట. చూసుకోరా, అరే ఇది ఇప్పటిదాకా చూడలేదంట. ఎట్లా వచ్చిందిరా? నేనైతే నీకు నచ్చిందా? నీకు నచ్చిందా? ఓకే. those are the few shots of City Palace. యాక్చువల్గా అయితే యాజ్ అ ప్యాలెస్ అంత మెస్మరైజింగ్ అయితే ఏమి ఉండదు.
అక్కడక్కడ ఫ్యూ ఛాంబర్స్ దే ఆర్ రియలీ నైస్. అండ్ స్టిల్ ఎంట్రీ టికెట్ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. అండ్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ టు ఎక్స్ప్లోర్ complete palace. Yeah, we'll move on to the next location now. After the city palace, మా వాళ్ళు కొంచెం శారీ షాపింగ్ ఏదో చేస్తున్నారు, టేకింగ్ టైమ్. సో నెక్స్ట్ విల్ గో ఫర్ బోట్ రైడ్. యాక్చువల్లీ అది ప్లాన్, తెలియదు ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో. జైపూర్లో తినంగానే కచోరీ మళ్ళీ తినొద్దు అనిపించింది. బట్ somehow we gave a try at a small place, very small place, street side ఆనియన్ కచోరీ తిన్నాం. అస్సలు అమేజింగ్ ఉండే తెలుసా. యూనో స్మాల్ ప్లేసెస్ హ్యావ్ బిగ్ ఇంపాక్ట్ అంటారు కదా, ఇది అదే బాగా. టికెట్ ప్రైస్ వచ్చి 180 పర్ హెడ్. గుంజుతురు ఏడివో పైసలు గుంజుతూనే ఉన్నారు. సన్సెట్ కాదేమో అని చెప్పి పిచోలా లేక్ నుంచి ముందుకు తీసుకొచ్చినాడు ఓడ కాదు, వీడే ఇద్దరు కట్ చేస్తే సన్సెట్ అవుతుంది అక్కడ దూరం. ఏమంటావు శామ్? పోదాం ఏడికి? డెస్టినేషన్. సో నెవర్ మిస్ సన్సెట్స్ అండ్ సన్ రైజెస్ ఇన్ ఉదయ్పూర్. ఫెంటాస్టిక్ ఉంటాయి అసలు. సో వీఆర్ వాకింగ్ అగైన్. మళ్ళీ ఇంకేదో షాపింగ్ చేసేదన్నమాట. ఒక్కసారి చేయరు అమ్మ, మళ్ళా చెప్తారు వై ఒకటేసారి చేయొచ్చు కదా. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, పిచోలా లేక్లో బోటింగ్ మనకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సిటీ ప్యాలెస్లో టికెట్ తీసుకొని పోవచ్చు, విచ్ విల్ కాస్ట్ అరౌండ్ 850. అండ్ ఇక్కడ లోకల్ బాడీ మున్సిపాలిటీ బోట్ హౌస్ ఇంకోటి ఉంటుంది, ఇప్పుడు మేము పోయింది. అది విల్ కాస్ట్ అరౌండ్ 180, విచ్ ఇస్ ఫార్ రీజనబుల్ అనిపిస్తుంది. అండ్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఏదైతే ఆ సిటీ ప్యాలెస్ నుంచి పోయేది ఉందో చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. అండ్ ఇంకోటి ఇది వెడ్డింగ్ సీజన్. సో రాజస్థాన్లో మీకు తెలిసే ఉంటుంది కదా, ప్యాలెస్లలో ఎక్స్పెన్సివ్ రాయల్ వెడ్డింగ్స్ అవుతుంటాయి. Done with street shopping in Udaipur. Just now had pani puri, hot and spicy, and now heading back to the hostel. కొంచెం డిన్నర్ ఏమైనా వేసి ప్యాక్ చేసేసుకోవాలి, బికాస్ టుమారో వీఆర్ మూవింగ్. Hostel just came to the rooftop restaurant and chilling out. बेटोरा डूबा रहता हूँ आँखों में तेरी, दीवाना बन गया हूँ मैं चाहत में तेरी. डूबा रहता हूँ आँखों में तेरी, दीवाना बन गया हूँ मैं चाहत में तेरी. अब दिन गुजरते नहीं, रातें कटती नहीं, तस्वीर से बातें बनती नहीं. तो आजा, तेरी यादें आती हैं, आके दिल को मेरे यूं तड़पाती है. ओ सनम मोहब्बत की कसम,
मिलके बिछड़ना तो दस्तूर हो गए, यादों में तेरी मजबूर हो गया। ओ सनम यादों की कसम, समझे जमाना के दिल है खिलौना, जाना है अब क्या है दिल का लगाना। नजरों से ना हमको गिराना, मर भी गए तो भूल न जाना। हाँ हंसी बन गए, हाँ नमी बन गए, तुम मेरे आसमान मेरी ज़मीं बन गए। ओ आ तेरे हम बदलने लगे, गिरने संभलने लगे, जब से है जाना तुम्हें तेरी ओर चलने लगे। हम बदलने लगे, गिरने संभलने लगे, जब से है जाना तुम्हें। That wraps up the Udaipur trip. Feeling sleepy. We should be going to bed by now. రేపు పొద్దునే లేచి ఉరకాలి. So see you in the next one. Bye bye.